12 మంది శిష్యుల జీవితాల నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. వారి చివరి దశ మరణాలు ఎలా ఉన్నాయి, వారి మరణాల ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుకున్నాడో తెలుసుకుంటే మనం కూడా స్ఫూర్తి పొందవచ్చు. బైబిల్లో 2 హతసాక్ష్యాలు రాయబడ్డాయి. ఇంకా మిగిలిన వారి హతసాక్ష్యాలు చారిత్రక పుస్తకాల ద్వారా సేకరించబడ్డాయి. దేవుని సువార్తను ప్రకటిస్తూ వారు ఎన్నో అవమానాలు, తిరస్కారాలు భరించారు. చివరకు చావుని సైతం చిరునవ్వుతో స్వీకరించారు. దేవుని కొరకు చనిపోయి హతసాక్షులయ్యారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ శిష్యులందరూ మన అందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు ప్రాణం పెట్టడం గొప్ప భాగ్యమని ఎంచుకుని యేసు నామం ఎరగనని అబద్ధం చెప్పక సువార్త ప్రకటించడం ఆపనందున, విగ్రహాలకు మొక్కనందున ఎన్నో రీతులుగా హింసింపబడి హతసాక్షులయ్యారు. మనం కూడా క్రీస్తు కోసం జీవిద్దాం. అవసరమైతే మన ప్రాణాలను అర్పించుటకైనా సిద్ధపడుదాం. మరణం వరకు నమ్మకంగా ఉండి మనకు వాగ్దానం చేయబడిన జీవ కిరీటం పొందుటకు ప్రయాసపడుదాం. అట్టి ధన్యతను దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక.